ఈయన అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే అది జగన్కి ఏమన్నా తెలిసినా తెలదా ఏమీ. అభివృద్ధి అంటే ఒక రోడ్డు వేయాలి, ఒక చిన్న తీయాలి, 10 మందికి ఉద్యోగాలు ఇప్పించాలి, అది అభివృద్ధి. పరిశ్రమ తీసుకురావాలి, అది అభివృద్ధి. అంటే నేను అభివృద్ధి చేశానంటున్నాడు. మరి మధ్యలో ఏమంటున్నాడంటే ఫ్యాన్ ఇంట్లో తిరుగుద్ది, సైకిల్ ఏమో బయట ఉంటుంది, గ్యాస్ ఏమో కిచెన్లో ఉంటుంది అంటున్నాడు. గ్యాస్ తెల్లగంటల 4 గంటల కాంచి రాత్రి 10 గంటల దాకా గుంటూరులో ఉంటుంది. ఆయన ఇచ్చిన మందు కూడా గుంటూరులో మన గ్యాస్తోనే తాగుతున్నాం. మన ఇచ్చిన మందు కూడా గ్యాస్తో. ఇప్పుడు నాకు 3 గేదెలు ఉన్నాయి, 3 గేదెల్లో పెట్టాం ఫ్యాన్. ఇప్పుడు ఏసీ ఫ్యాన్ ఎవరో వాడటం లేదు, ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయి వీడికి ఇంకా చరిత్ర పిచ్చి అయిపోయింది. మన గీతగారు ఊళ్ళో పడిపోయింది. ఇంకా నాటకాలు ఏం పని చేయ వాళ్ళకి, ఏది పడిపోతాం, రాయిచ్చి కొట్టుకుంటాం, పెట్టించి కొట్టుకుంటాం. జనంలో మార్పు వచ్చింది. ఫ్యాన్ ఇంట్లో ఉండాలా, సైకిల్ ఏమో బయట ఉండాలా, గ్యాస్ ఏమో కిచెన్లో ఉన్నాయి. ఇంకా కట్టలు ఏమి లేదు, గ్యాస్ గుడ్డుల్లో ఉండిపోతుంది. మన గుడ్డుల్లో తెల్లగంటలు 4 గంటలు లెగితే రాత్రి 10 గంటల దాకా గ్యాస్ లేకపోతే పని అవుతులేదు. ఆ ముందు కన్నా గ్యాసే ఉండాలా. అభివృద్ధి నాది, అభివృద్ధి అంటున్నాడు, ఏం అభివృద్ధి చేయలేదు. నిన్న కాకినాడ వచ్చాడు జగన్. కాకినాడ వచ్చి మీరు సినిమా హీరో ఓటేస్తారా, రియల్ హీరో ఓటేస్తారా, వంగా గీత రియల్ హీరో ఓటేయండి అని చెప్పి అడిగిపోయాడు. బాబు నిన్న పెద్దాపురం కాలేజీ ఉంది, ఆ కాలేజీలో కుర్రోళ్ళని సంక్షేమం మీకు ఎలా జరుగుతుందని అడుగుదామని ఇలా డోర్ తీశాడు. మొత్తం 100 మంది కుర్రోళ్ళు వచ్చారు. ఆయన కేసర్ రెడ్డి గారి కొడుకు రోడ్డు మీద తీసుకొచ్చాడు. అటెండెన్స్ అయినండి ఆపించి బయటికి తీసుకొచ్చాడు ఆయన కేసర్ రెడ్డి గారి కొడుకు. తీసుకొస్తే వాళ్ళు అన్నలకే అన్న పవనాన్ని అనేసారు. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు అనేసారు. బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటే డోరు తీసుకున్న డోర్ వేసి మనీ పోవడం. ఇంకా సెట్ అవ్వలేదు మీటింగ్ కూడానే. మొన్న మనోడు నామినేషన్ వేసాడు అయ్యాలే మన నానోజీ గారికి వచ్చిన జనం రాలేదు మన మీటింగ్కి. నానోజీ గారికి ఎక్కువ వచ్చారు జనం. వీడు ఎప్పుడైతే మన తెలంగాణ ఓడిపోయిందో అప్పుడే చరిత్ర కోసైపోయింది. మొన్న మన చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు లాగా వీడికి 23 వస్తే ఆ బాబుకి గొప్ప చెత్తకొట్లో ఓడి ఎన్నో వేసాడు, రాయి కొట్టాడు, బెడ్ కొట్టాడు. ఆడేదో బెడ్ కొట్టాడు, గీతకి ఊళ్ళో కోలక్కడ పడిపోయింది. వాలంటీర్లను పెట్టి ఇంటింటికి పథకాలను ఇస్తున్నాం మేము, మాలాగే ఎవరు చేయలేదని చెప్పి చెప్తున్నాడు జగన్. ఆయన వాలంటీర్ చేత ఎలక్షన్ చేయించుకుందాం మొదల నుంచే ఉందండి. వీడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మనకు తెలక మోడీ గారు ఎందుకన్నారు. ఎంత 18 మంది అప్పుడే ఆఫీస్ వెళ్ళా టిక్కెట్లు మార్చేస్తున్నారండి. అదే ముందు మరి చంద్రబాబు నాయుడు మోడీ గారు లేక తెల్లగట్ల 4 గంటల ఒక్కలో గుండె తాతయ్య పెన్షన్ వచ్చింది, తెల్లగట్ల అది ఒకటే అండి. అది చేసి మంచి పని. కనమే అన్ని సెట్ అవ్వలేదండి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వరం గారి నాయకత్వం వర్ధిల్లాలి, వరం గారి నాయకత్వం వర్ధిల్లాలి, వరం గారి నాయకత్వం వర్ధిల్లాలి.